కోనసీమ జిల్లా రాజోలు డిపో పరిధిలో పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు బస్సులు మాత్రమే స్త్రీ శక్తి పథకాన్ని అందుబాటులో ఉన్నట్లు డిపో మేనేజర్ పి ధనమ్మ తెలిపారు. ఉచిత బస్సులో ప్రయాణించే వారు ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఏదో ఒక గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుందన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మెకానిజం ఫెయిల్యూర్ లేకుండా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చి తగు మార్గదర్శకాలు జారీ చేయాల్సినట్లు డిఎం తెలిపారు. సీసీ కెమెరాస్ ఇంకా ఇన్స్టాలేషన్ చేయలేదండి, చేస్తారు. అంటే మొత్తం స్టేట్ అంతా ఒక్కసారి సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ అయిపోతాయి. అంటే అవి డిస్ప్యూట్స్ అయ్యి ఏమీ జరుపుకోకుండా అట్లా సేఫ్టీ కోసం లేడీస్ కు అంటే స్పెషల్ సీట్స్ అవన్నీ కూడా మేము 3+2 సీట్స్ ని 2 కింద కన్వర్ట్ చేసి వైడన్ చేయడం, ఎక్కువ మంది నిల్చునేందుకు వీలుగా. అండ్ టైర్స్ అన్ని తీసేసి వరకు బస్సు మధ్యలో ఎక్కడో దగ్గర వేసేసేవారండి. అది 2-3 సీట్స్ ప్లేస్ ఆక్యుపై చేసేది. ఆ టైర్స్ అన్ని తీసేసి కండక్టర్ సీట్ ఇటువైపు పక్కన దాన్ని నిల్చోబెడుతున్నాం. దానివల్ల కూడా ప్లేస్ కలిసి వస్తుంది. అంటే ఎక్కువ ప్లేస్ ఉండి ఎక్కువ మంది ట్రావెల్ చేసే విధంగా మేము ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం. మళ్ళీ ముఖ్యంగా ఆగస్టు 15/8 నుంచి గవర్నమెంట్ వారు స్త్రీ శక్తి పథకం ద్వారా లేడీస్ అందరికీ, పిల్లలు మరియు లేడీస్ అందరికీ కూడా ఫ్రీ ట్రావెల్ ఇచ్చే స్కీమ్ ఒకటి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు. దాని మీద మాకు కూడా గైడ్ లైన్స్ రావడం జరిగింది. రాజోలు డిపోలో 53 షెడ్యూల్స్ 53 బస్సులు ప్రజెంట్ నడుస్తున్నాయండి. దాంట్లో 57% ఆఫ్ బస్సెస్ పల్లె వెలుగు అండ్ అల్ట్రా పల్లె వెలుగు. గవర్నమెంట్ ఏదైతే స్కీమ్ ఇచ్చారో అది పల్లె వెలుగు అండ్ అల్ట్రా పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ బస్సెస్ కి యూటిలైజ్ అవుతుంది. రాజోలో ఎక్స్ప్రెస్ బస్సెస్ లేవు కాబట్టి పల్లె వెలుగు అండ్ అల్ట్రా పల్లె వెలుగు బస్సెస్ ఉన్నాయి. 57% ఆఫ్ బస్సెస్ అంటే 30 బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయండి. ఈ అన్ని బస్సుల్లో కూడా లేడీస్ ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. మాకు వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం స్టేట్ అంతా కూడా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ వీళ్ళు ఏదైనా ఆధార్ కార్డు కానీ ఎనీ కార్డు అది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిందే ఉండాలి. అంటే తెలంగాణ అట్లా వేరే స్టేట్ కాకుండా అది ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, ఇంకొకటి ఏదైనా ఎనీ ఐడెంటిటీ కార్డు బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ అయి ఉంటే చాలు. ఇది అది ఒక్కటే చూపిస్తే చాలండి. దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా వేరే కార్డ్స్ కానీ వేరే ఏమి పాస్లు అట్లా తీసుకునే అవసరం ఏమీ లేదు. బస్ ఎక్కిన తర్వాత కండక్టర్ కి దాన్ని సబ్మిట్ చేసినట్లయితే ఆయన ఒక టికెట్ ఇస్తారు. దాని మీద ఫ్రీ అమౌంట్ పడుతుంది, 120-130 అట్లా అమౌంట్ పడుతుంది. కానీ చెల్లించాల్సిన అమౌంట్ దగ్గర 0 వస్తుందండి. అంటే ఎలాంటి అమౌంట్ చెల్లించక్కర్లేదు. ఈ స్కీమ్ ద్వారా ఎవరైనా సరే ఫ్రీ. అంటే దీనిలో మళ్ళీ వైట్ రేషన్ కార్డు అట్లా ఏం లేదు.